ఆడపిల్లలు పెరిగి పెద్దవుతూ చాలా ఎక్స్‌పీరియన్సెస్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఒక్కొక్కసారి హర్ట్ అవుతూ ఉంటారు. అంటే అది సిట్యుయేషన్ బట్టి. సొసైటీ ఎప్పుడు ఒకలా ఉండదు. ఒక్కొక్కసారి సిట్యుయేషన్స్ మారొచ్చు. ఒక్కొక్కసారి మనుషులే మారొచ్చు. జనరల్‌గా ఈ కాలేజ్ గోయింగ్ గర్ల్స్‌ని అబ్జర్వ్ చేస్తే ఈ కెరియర్, ఫ్యూచర్ ఒకవైపు అండ్ లవ్, రిలేషన్‌షిప్స్ ఇంకొక వైపనమాట. ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసుకోలేక ఫ్యూచర్ పాడు చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకే ఈరోజు ఈ వీడియోలో కొన్ని గైడ్‌లైన్స్ నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. జేకే స్ఫూర్తితో నేను జయ. ఎవరైనా మీ పేరెంట్స్ ఏం చేస్తారు? మీ ఫ్యామిలీ స్టేటస్ ఏంటి? అని అడిగితే కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పండి. ఎందుకంటే మిమ్మల్ని అడిగే ప్రతి ఒక్కరూ రైట్ ఇంటెన్షన్‌తో అడుగుతున్నారు అని అనుకోలేము. మీ స్టేటస్ ఏంటి? మీకెలాంటి వాళ్ళతో పరిచయాలున్నాయి? ఇలాంటివన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారేమో. అలా తెలుసుకొని వేరే వాళ్ళకి కూడా షేర్ చేయొచ్చు. ఒక్కొక్కసారి ఎలా అవుతుందంటే, మీ ఫ్యామిలీ పరిస్థితి బాగుండి, మీరు వెల్ ఆఫ్ అయితే, మీ లైఫ్ స్టైల్ చూసి వాళ్ళు ఆటోమేటిక్‌గా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. ఇది షో ఆఫ్ అనుకోని. అండ్ సమ్‌టైమ్స్ మీ ముందు ఫ్రాంక్‌గా కూడా మాట్లాడలేరు. ఒకవేళ మీ ఫ్యామిలీ పరిస్థితి బాగలేదనుకోండి, దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని మీకివ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వకపోవచ్చు. అప్పటిదాకా మీతో ఉన్న బిహేవియర్ ఇప్పటి నుంచి మారొచ్చు. సో, మీ సిట్యుయేషన్‌ని అడ్వాంటేజ్‌గా తీసుకొని మీకు రెస్పెక్ట్ ఇవ్వలేకపోవచ్చు. సో, అందుకని ఫ్యామిలీ విషయాలు తెరిచిన పుస్తకంలాగా అందరికీ అన్నీ చెప్పేసేయొద్దు. మీ వాల్యూ, మీ రెస్పెక్ట్, మీ డిగ్నిటీ మీరే కాపాడుకోవాలి. స్టూడెంట్ లైఫ్ చాలా వాల్యుబుల్. బాగా ఎంజాయ్ చేయొచ్చు కాలేజ్ డేస్‌లో. ఫ్రెండ్స్, షేరింగ్ ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్సెస్. ఆ టైంలో మిమ్మల్ని ఎవరైనా ఇష్టపడొచ్చు. కానీ రియల్‌గా లవ్ చేసే వ్యక్తి మీ ప్రిన్సిపల్స్‌ని అర్థం చేసుకుంటాడు. మీ గోల్స్‌కి వాల్యూ ఇస్తాడు. మీ ఫ్యూచర్‌కి అడ్డు రాడు. ఫ్యూచర్‌లో చాలామంది వస్తుంటారు, వెళ్తుంటారు. కానీ మీ ఎడ్యుకేషన్, మీ గ్రోత్ మాత్రమే మీతో ఎప్పటికీ ఉంటుంది. నిజానికి అదే మీ బలం, మీ ఫ్రీడమ్. మీ ప్రయారిటీస్‌కి మీరు వాల్యూ ఇస్తే రైట్ పీపుల్ మీతో ఉంటారు. లేని వాళ్ళు ఆటోమేటిక్‌గా డిస్కనెక్ట్ అయిపోతారు. మీరు ఎవరినైనా లవ్ చేస్తే వేరే ఫ్యామిలీని డిస్టర్బ్ చేసే వ్యక్తిగా మీరు మారొద్దు. ప్రేమ పేరుతో డబ్బులు అడిగినా లేదా ఏదైనా లోన్స్ కోసం సైన్ అడిగినా కూడా చేయొద్దు. అలాగే అబ్బాయిల నుంచి కూడా గిఫ్ట్స్ ఆలోచన లేకుండా తీసుకోవద్దు. ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఇలా తీసుకున్న మనీ కానీ, ఇలా తీసుకున్న గిఫ్ట్స్ కానీ ఇవే రేపు లేటర్ స్టేజెస్‌లో మిమ్మల్ని బెండ్ చేయటానికి అడ్వాంటేజ్‌గా తీసుకోవచ్చు. లైఫ్ లాంగ్ నిన్ను బాగా చూసుకుంటాను అని చెప్పినా కూడా ఆవేశంలో ఆ కెరియర్‌ని లేదా మీరు చేస్తున్న ఆ వర్క్‌ని ఆపేయొద్దు. మీకున్న ఫ్రీడమే రేపు మీకు స్ట్రెంగ్త్ అవుతుంది ఫ్యూచర్‌లో. సపోర్ట్ చేయటం మంచిదే. కానీ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. మీ మీద అరిచినా, తక్కువ చేసి మాట్లాడినా, లేదా హ్యాండ్ రైజింగ్‌కి ట్రై చేసినా కూడా అతను అలాంటి వాడు కాదు అని మిమ్మల్ని మీరే మోసం చేసుకోవద్దు. ఇవన్నీ కూడా మీ లైఫ్‌ని, మీ ఫ్యూచర్‌ని ప్రొటెక్ట్ చేసే విషయాలనమాట. మీ ఫ్రెండ్ ఒక బ్యాడ్ గైతో కలిసిపోతే తన సర్కిల్‌లో నుంచి మీరు బయటకొచ్చేసేయండి. ఉండొద్దు. ఎందుకంటే డైరెక్ట్‌గా గానీ, ఇండైరెక్ట్‌గా గానీ ఆ ఎఫెక్ట్ మీ లైఫ్ మీద కూడా ఉంటుంది. ఓకే. సో, ఇవన్నీ కూడా మీరు ముందుకెళ్తుంటే వెనక్కి లాగే
విషయాలు కాదు. జస్ట్ మీ లైఫ్ని, మీ ఫ్యూచర్ని ప్రొటెక్ట్ చేయటానికి తీసుకోగలిగిన డెసిషన్స్ మాత్రమే. మంచి డెసిషన్స్ తీసుకోండి, ధైర్యంగా ముందుకెళ్ళండి. ఓకే, సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే జేకే స్ఫూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.